జగనన్న లేఅవుట్లలో గ్రావెల్ దోపిడీకి పాల్పడ్డ వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టే ప్రసక్తి లేదని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. పొదలకూరు మండలం చిట్టేపల్లి తిప్ప వద్ద ఉన్న జగనన్న లేఅవుట్ను మంగళవారం ఆయన లబ్ధిదారులు, మహిళలు, వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీ, చంద్రబాబు కహాని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు లేఅవుట్లు ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం వాటి పరిస్థితిని ఎలా ఉందో ప్రజలకు తెలియజేసేందుకే ఈ కార్యక్రమం చేపడుతున్నామని అన్నారు. లేఅవుట్లలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి మంగళవారం నియోజకవర్గంలోని అన్ని జగనన్న లేఅవుట్లను పరిశీలిస్తామని, లబ్ధిదారులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, మహిళలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. యుద్ధం చేస్తా ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఇది శాంక్షన్ 2008. లేఅవుట్ అంతా సర్వనాశనం చేశారు. ప్లాట్లన్నీ తీసేసి ఒక లెవెల్ ఇదొక లెవెల్ మొత్తం తీస్తారు. సోపుగా శుద్ధంగా దారి ఇబ్బంది లేకుండా ఏళ్ళకి ఇబ్బంది అయింది, ఆ పై ఉండే వాళ్ళకి అంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత సుదీర్ఘకాలంగా దాదాపు దశాబ్దాల కాలంగా ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు మంజూరు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ జగనన్న కాలనీలకి రూపకల్పన చేయడం జరిగింది. బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబం గౌరవప్రదమైనటువంటి నీడన బ్రతకాలి అనేటువంటి ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 20 లక్షల ఇళ్లు పూర్తి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 లక్షల ఇళ్లు మంజూరు చేసి ప్రారంభించడం జరిగింది. కరోనా కష్టకాలంలో అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు ఇచ్చాం. ప్రభుత్వ భూములు లేని దగ్గర, పేదలకి ఇళ్ల స్థలాలు అవసరమైన దగ్గర కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు రైతుల దగ్గర నుంచి ఖరీదు చేసి వాటిలో లేఅవుట్ వేసి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. ఎన్నడూ కూడా, ఎప్పుడూ కూడా ఎవరికైతే ఇళ్ల స్థలం లేదు అని చెప్పి అర్జీ ఇచ్చారో పార్టీలకు అతీతంగా ఎవరనేది చూడకుండా ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలం మంజూరు చేసి ఇల్లు నిర్మించేటువంటి అవకాశం, వెసులుబాటు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించడం జరిగింది. అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి అన్ని మండలాల్లో కూడా ఎక్కడెక్కడ అవసరమైతే ప్రతి గ్రామంలో కూడా మండల కేంద్రాలతో పాటు ప్రతి గ్రామంలో గ్రామ స్థాయిలో కూడా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టాం. అదేవిధంగా ఇళ్ల స్థలాలు కూడా వాళ్ళకి కేటాయించడం జరిగింది. పొదలకూరు మండల కేంద్రం అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగాయి. అందులో భాగంగా ఇళ్ళు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ళు అందించాలనేటువంటి లక్ష్యంతో దాదాపుగా ఒక 45 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ముందుకు వెళ్ళడం. మొట్టమొదటగా నెల్లూరు రోడ్లో చేటపుట్ల సమీపాన ఇళ్ల స్థలాలకు సంబంధించి ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ ప్రభుత్వ భూమిలో దానిలో లేఅవుట్ ప్రారంభించిన వెంటనే కొంతమందిని కోర్టుకు పురమాయించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సోమిరెడ్డి అండ్ కో దానిని ఒక స్టే తేవడం జరిగింది. చిట్టి అడివి అని ఉంటే కాదు, ఇది అడివి అని చెప్పి తెచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధించి కొద్ది రోజుల పాటు వాయిదాలు వేయడం, మా దగ్గర ఆ కాగితాలు ఉన్నాయి తెస్తానని చెప్పి దాన్ని కాలయాపన చేసి పేదవాడికి ఇళ్ల స్థలాన్ని అడ్డుకొని ఇళ్ల స్థలం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందేమోనని వెన్నుపోటు పార్టీ ఏదైతే ఉందో ఆ వెన్నుపోటు పార్టీ ప్రతి దగ్గర కూడా ప్రజలను ఇబ్బందులు పెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదనేటువంటి ఆలోచన చేస్తూ అందులో భాగంగా ఇక్కడ కూడా పొదలకూరు మండల కేంద్రంలో కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో అదే రకమైనటువంటి వ్యవహారాన్ని నడపడం జరిగింది. అయితే చాలా రోజులు ప్రయత్నం చేశాం, కోర్టులో స్టే వేకేట్ కాలేదు. ఎప్పటికప్పుడు సమయం అడగడం, ఏదో ఒక విధంగా అడ్డపుల్ల వేయడంతో
ప్రత్యామ్నాయ స్థలం బాగుంటుందని చెప్పి పొదలకూర మండల వాసులందరినీ కూర్చోబెట్టి చిట్టేపల్లి దగ్గర అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ప్రాంతాన్ని చదును చేయించి దీన్ని నివాసయోగ్యంగా మార్చి ఈరోజు పేదలకందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అనుకూలంగా ఉన్నటువంటి స్థలం మాత్రమే. దాదాపు 100 ఎకరాలు ఉన్నటువంటి దీనిలో ఒక 45 ఎకరాలు అనుకూలమైనటువంటి స్థలాన్ని తీసుకొచ్చి రూపాయలు ఇంటికి 35,000 రూపాయలు దానికి సంబంధించి వడ్డీ లేని రుణం ఇస్తే 2,15,000 రూపాయలు ఇంటికి ముట్టజెప్పేటువంటి పరిస్థితి ఉంటే వీటికి అదనంగా ఇసుక, సిమెంటు, గ్రావెల్, ఉచితంగా ఇసుక, తక్కువ రేటుగా సిమెంట్, గ్రావెల్ ఇచ్చేటువంటి సౌలభ్యం ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు పుణ్యాన్ని జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు రాగానే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, 4 లక్షలు ఇస్తాం ఇంటికి. పేదలందరూ ఆతృతగా ఎదురు చూశారు, 4 లక్షల రూపాయలు వచ్చేస్తున్నాయి, మనం అందరం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఆశపడ్డారు, తపన పడ్డారు. తీరా చూస్తే తూచ్ అని చెప్పి 4 లక్షలు నేను మామూలుగా ఇవ్వడం లేదు, ఓన్లీ అర్బన్ ప్రాంతంలో 2 లక్షలు అన్నారు. ఈరోజు వాటికి సంబంధించి 2.5 లక్షలు మాత్రం అర్బన్ ప్రాంతాల్లో ఇచ్చి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిని అర్బన్ ప్రాంతాల నుంచి తొలగించేసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 1,20,000 మాత్రమే ప్రభుత్వం, 39,000 ఉపాధి హామీ కింద ఇస్తారు. అంటే గతంలో ఇచ్చినటువంటి 1,80,000 స్థానంలో ఈరోజు 2 సంవత్సరాల తర్వాత రేట్లన్నీ పెరిగితే సిమెంట్ రేట్లు పెరిగాయి, ఇసుక రవాణా ఛార్జీలు పెరిగాయి, స్టీల్ రేట్లు పెరిగాయి. ఇవన్నీ పెరిగిన తర్వాత కూడా ఈరోజు వీళ్ళు ఇచ్చేది గతంలో ఇచ్చినటువంటి 1,80,000కి భిన్నంగా కేవలం 1,59,000 రూపాయలు మాత్రమే ఇవ్వడానికి ఈరోజు వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఉన్నటువంటి దానిలో కోత పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 35,000 స్థానంలో సంఘబంధాలకి మీరు 80,000 కనుక లోను మీరు తెచ్చుకుంటే దానిలో సగం వడ్డీ నేను భరిస్తాను, సగం వడ్డీ మీరే భరించండి అన్నారు. అంటే అన్ని విధాల పేదవాడికి సానుకూలంగా లేకుండా పేదవాడికి వ్యతిరేకంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఈరోజు ప్రజలందరూ కూడా ఇళ్ళు కట్టుకోలేక చేతులు ఎత్తేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికనే మాట్లాడుతున్నాం. ఈరోజు ఒక పక్క చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే సోమిరెడ్డి అవినీతికి సర్వేపల్లి నియోజకవర్గం తుడిచిపెట్టుకుపోతుంది. సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి అల్లుడు ఏదైతే 3 పార్టీలు కూటమిగా చేరాయో బీజేపీ, జనసేన, వెన్నుపోటు పార్టీ, తెలుగుదేశం, ఇక్కడ ఈ ముగ్గురు కలిసారు కూటమి. సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి అల్లుడు. వీళ్ళ దాహానికి ఎక్కడ కాదేది ఆయన చెప్పాడు కదా మామూలుగా శ్రీశ్రీ గారు, అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు పిల్ల, కాదేది కవిత కానర్గం అన్నట్టుగా పంచభూతాల, ప్రకృతి సంపద, ఊళ్ళోడి సంపద, దేవాదాయ భూముల, ప్రభుత్వ భూముల ఏదైనా సరే దోచుకో, ఇది చివరి అవకాశం, ఇక నాకు అవకాశం లేదు కాబట్టి నేను ప్రజల మంది సొత్తు దోచుకుని వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇళ్లను తొలగించి మీడియాకు చూపించాం, ప్రజలకు చూపించాం. అక్కడ ఉన్నటువంటి మహిళల పాపం లబ్ధిదారులు కంటతడి పెట్టుకున్నారు. వాళ్ళ కేటాయించినటువంటి స్థలాల్లో ఇళ్ళు నిర్మాణం చేపట్టకపోగా ఇళ్ల స్థలాల్లో ఉన్నటువంటి లేఅవుట్ రాళ్ళను తొలగించేసి అక్కడ గ్రావెల్ ఎక్కేసినటువంటి అక్కడే ముప్పటిగా కుప్పలుగా ఆ లేఅవుట్ రాళ్ళు అప్పుడు వేసినటువంటి లేఅవుట్ రాళ్ళు అన్ని వసతులు పూర్తి దాదాపుగా కరెంటు సౌకర్యం కల్పించాం. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి మంచినీటి వసతి కల్పించాం. ఇవన్నీ కల్పించిన తర్వాత మీరు అభివృద్ధి చేయకపోగా ఉన్నటువంటి ఇళ్లను ఆపేసి ఈరోజు అక్కడ గ్రావెల్ ఎత్తేసేటువంటి పరిస్థితి. సోమిరెడ్డి వచ్చాడు, ఇళ్ళంతా తిరిగాడు, ఇళ్ల స్థలాలకు సంబంధించి ఈరోజు ఆడవాళ్ళు అంటున్నారు, లబ్ధిదారులు అంటున్నారు, ఒక్క ఇంటికి కూడా కనీసం రేర్రి కూడా బారలేదు, అంత శుభ్రంగా ఇళ్ళు ఉన్నాయని చెప్పి. 2.5 సంవత్సరం అయితే మీరు ఆపేస్తే ఎక్కడన్నా చుట్టూ చెట్లు మొలిచి ఇది అడవిలాగా తయారైంది తప్ప ఏ ఇళ్ళైనా ఒక ఇళ్ళైనా నేను వెళ్ళి చూసి వచ్చా, దెబ్బతిన్నటువంటి ఇళ్ళు కనిపించలేదు, ఇళ్లకు సంబంధించి ₹1 బిల్లు ఇవ్వలేదు. సోమిరెడ్డి మాత్రం ఏమన్నాడు, 5,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అన్నాడు, అసెంబ్లీలో మాట్లాడాడు. ఎవడో